మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, మున్సిపల్ కమిషనర్ జి అన్వేష్తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం పోరాడిన సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన తాగునీరు, మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. నగర అభివృద్ధికి ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ రాజ్ కుమార్, స్థానిక కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मागे। ప్రజలకు మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలందరికీ, మా గౌరవ కార్పొరేటర్లకి, మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, 80 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో ముందడుగు వేస్తూ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ముందు వరుసలో ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అదేవిధంగా గర్వకారణంగా కూడా అనిపిస్తుంది. భారతదేశంలో భారత పౌరునిగా పుట్టినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భారతదేశ సార్వభౌమత్వాన్ని అనుసరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా ప్రజలకు, కింది స్థాయి ప్రజలకు అందే విధంగా చేపడుతున్నటువంటి గౌరవ పెద్దలందరికీ, అదేవిధంగా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా ప్రజలందరికీ అందిస్తున్న శుభ సందర్భంలో మరొకసారి గౌరవ ప్రజలందరికీ, గౌరవ కార్పొరేటర్లకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కార్పొరేషన్ ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహాత్మా గాంధీ గారు కావచ్చు, చాచా నెహ్రూ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, చాలా మంది మేధావులు కష్ట ఫలితం ఈరోజు భారతదేశంలో స్వతంత్రం రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్నదమ్ముల్లా, అక్క చెల్లెళ్ళలాగా, కుల మతాలకు అతీతంగా అందరం ఒకే కులం, ఒకే మతం. అదే భారతదేశంలో ఉన్నటువంటి భారత సైనికులు మనకు ఎంతో సేవలు చేస్తున్నారు కాబట్టి అందరం ఒక తాటిపైకి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి సోదరులు అందరూ కూడా సమాన భావంతో ఉండి అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.